సినీ కార్మికులకు ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గరే టారిఫ్ ఎక్కువగా ఉందన్నారు నిర్మాత సి కళ్యాణ్. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. సినీ కార్మికుల సమస్యలపై చిరంజీవితో చర్చించాలన్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారని చెప్పారు. త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు కళ్యాణ్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవటం అనేది ప్రత్యేకమైన ఇదేం కాదు. ఎవ్రీడే చిరంజీవి గారు ఫాలోఅప్ చేసి అడుగుతూనే ఉన్నారు. తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరు కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. మా ఛాంబర్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. డెఫినెట్గా వర్కర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను, ప్రొడ్యూసర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎలా తగ్గితే బాగుంటుందో కూడా ఇది ఓన్లీ అంటే ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఏమంటే మీరు ఇదిగో దీన్ని ఏదో ఇది చేయండి అని చెప్పేదానికి ఒక అవగాహన కావాలి కదా. అది ఫీడింగే తప్పితే వేరే అంటే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదండి. జెన్యున్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈరోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం.